హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మనకి సుమారుగా 8,700 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయంటే మనకి పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు, పీఆర్టీ పోస్టులు అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీఆర్టీ అంటే ప్రైమరీ స్కూల్ టీచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే అంటే ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్, అలాగే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఆన్లైన్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి అంటే పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా మనకు వీళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. అయితే వీడియో యొక్క లెంత్ ఏంటంటే కాస్త ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కొంత లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే కాస్త మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన రిక్రూట్మెంట్ కాబట్టి కొంత ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంది. ఫుల్గా స్టడీ చేసేటట్టు మీకు తెలియజేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను అందించే ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఏంటంటే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది ఏంటంటే అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే మనం బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుంటాం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకుని అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే AWESindia.com అనేది ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ India.com అని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ డిస్ప్లే అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా ఏంటంటే మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు పేజ్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మన కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ OST అనేసి చూడొచ్చు, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఉంది కనుక దీని ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. నెక్స్ట్ మరొక వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనే విషయం అయితే నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత దీని కానీ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన PDF డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే ఫోను, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, సిస్టమ్ అయితే సిస్టమ్లోకి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మీరు మొబైల్లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా సేమ్ ప్రాసెస్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ PDF డాక్యుమెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. PDF డాక్యుమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకున్నట్లయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2022 అని మనకైతే మెయిన్ హెడ్డింగ్తో ఇక్కడ జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి మనకంటే 136 స్కూల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో ఏంటంటే మనకి సుమారుగా ఏంటంటే 8,700 టీచర్ పోస్టులకి ఏంటంటే మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కిందకి ఏంటంటే రావడం జరుగుతుంది. ఈ స్కూల్స్ అన్ని కూడా ఏంటంటే మనకి CBSE ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. ఈ 136 స్కూల్స్ కూడా సుమారుగా 8,700 పోస్టులు అనేది ఏంటంటే మనకి ఫిల్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనం ఏంటంటే తప్పనిసరిగా అప్లై చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే బాగా యూజ్ కావడం జరుగుతుంది. ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ పోస్టులకి ఏంటంటే తప్పనిసరిగా కూడా అందరూ అప్లై చేసుకున్నట్లయితే మంచి హెల్ప్ కావడం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చూసుకున్నట్లయితే మనకి 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకున్నట్లయితే స్టేజ్ 1లో ఏంటంటే మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 2లో ఏంటంటే మనకి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది. స్టేజ్ 3లో ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ మీద ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీద ఉండడం జరుగుతుంది. 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజెస్ కానీ చూసుకున్నట్లయితే మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది February 19th to 20th డేట్లో మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది అయితే ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్లో కానీ మనకి బెటర్ మార్క్స్ వచ్చి మంచిగా స్కోర్ చేసుకున్నట్లయితే ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది ఏంటంటే మనకి 3 years అనేది ఏంటంటే మనకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. ఈ 3 yearsలో ఏదైనా సరే ఆర్మీ స్కూల్లో కానీ ఏమైనా సరే వేకెన్సీస్ ఉన్నట్లయితే ఫిల్ చేయడం ఏంటంటే జరుగుతుంది. ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ సంబంధించి. స్టేజ్ 2లో చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది ఎవరు చేస్తారంటే మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ ఏంటంటే క్వాలిఫై అయిన తర్వాత టోటల్గా మొత్తం దేశంలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా వేకెన్సీస్ అనేది వీళ్ళు మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం
ఆ వేకెన్సీ చూసుకుని ఏంటంటే మనం ఏంటంటే ఏ స్కూల్లో జాబ్ చేద్దాం అనుకుంటామో ఆ స్కూల్ లొకేషన్ అనేదాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్కూల్ వాళ్ళు ఏంటంటే మనకి ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. కానీ మనకి ఏంటంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్ కానీ నెక్స్ట్ స్టేజ్ 3 కానీ కండక్ట్ చేయదు. వీళ్ళు కండక్ట్ చేసేది మాత్రం ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఏంటంటే ఏదైతే స్కూల్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అంటే వాళ్ళు వేకెన్సీ ఇచ్చేస్తారు, ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీ ఇచ్చిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళు మాత్రమే వాళ్ళ స్కూల్స్లో ఉన్న ఏదైతే పోస్టులు వేకెన్సీ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఒక లోకల్ న్యూస్ పేపర్ ద్వారా కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ ఏంటంటే ఒక నోటీస్ బోర్డులో కానీ మనకి ఏంటంటే పెట్టడం జరుగుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుందని వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది స్టేజ్ 2లో జరుగుతుంది. అలాగే స్టేజ్ 3లో కూడా అంటే ఎవరైతే స్కూల్స్ ఉంటారో వాళ్ళు కూడా అంటే లాంగ్వేజ్ టీచర్స్ సంబంధించి రిటన్ టెస్ట్ కానీ కాంప్రహెన్షన్ ఎస్ఏ కానీ నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే 50 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి స్కూల్ వాళ్ళే కండక్ట్ చేస్తారు తప్పించి టోటల్గా ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది అయితే మనకి కండక్ట్ చేయదు. అందువల్ల అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోగలరు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక ముఖ్యమైన నోట్ మనకి ఏంటంటే కొన్ని రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ అంటే స్టేజ్ 2-3 అనేది ఏంటంటే మనకి ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ అనేది కండక్ట్ చేయడం ఇక్కడ మెన్షన్ చేశారు, ఆల్రెడీ తెలియజేసాను. అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ అంతా కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ రూల్స్ అనుగుణంగానే జరుగుతుంది. అలాగే ఏంటంటే మనకి ఈ ఇంటర్వ్యూస్ కూడా ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనమాట, అంటే క్లస్టర్ ఉంటుంది అనమాట. క్లస్టర్లో కొన్ని స్కూల్స్ ఉంటాయి, సుమారు ఒక 10-15 స్కూల్స్ ఉన్నాయనుకోండి. ఆ క్లస్టర్ అంతా కలిపి ఆ క్లస్టర్లో ఒక్కసారి ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ క్లస్టర్లో సుమారు 10 స్కూల్స్ ఉన్నాయనుకోండి. 10 స్కూల్స్ ఒకేసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఆ 10 స్కూల్లో మనం ఎక్కడైతే సెలెక్ట్ అవుతామో ఆ 10 స్కూల్లో చూస్ చేసుకుని మనం అక్కడైతే జాబ్ లొకేషన్ అనేది అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక్కసారి మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే మన మీద పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ విషయం కూడా మనం మెన్షన్ చేశారు. వెరిఫికేషన్ అయిన తర్వాత 30 days ఏంటంటే మనం జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది అనేటువంటి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫిబ్రవరిలో 19th 20th మనకి కండక్ట్ చేస్తారనేటంటే మనకి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ విషయం మీకు తెలియజేశాను. నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ. పీఆర్టీ ఏంటంటే ప్రైమరీ స్కూల్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ పోస్ట్కి ఏంటంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే పీజీ ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి, బీఎడ్ ఉండాలి, బీఎడ్లో కూడా ఏంటంటే 50% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి. అలాగే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి డిగ్రీ ఉండాలి, 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అలాగే బీఎడ్ ఉండాలి, బీఎడ్లో కూడా 50 మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి. అలాగే పీఆర్టీకి వచ్చేసరికి అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచ్ చేసిన వాళ్ళు వీళ్ళకైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి, 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ చేసిన వాళ్ళు అలాగే బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. వీళ్ళు కూడా 50% మార్క్స్ అనేది మనకి స్కోర్ చేసి ఉండాలి. అంటే డైట్లో 50% మార్క్స్ ఉండాలి, ఆర్ బీఎడ్ అప్లై చేసుకుంటే బీఎడ్లో 50% మార్క్స్ అని స్కోర్ చేసి ఉండాలని వీళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏజ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్ కానీ చూసుకున్నట్లయితే మనకి బిలో 40 years వరకు ఏంటంటే మనకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఏంటంటే మోర్ దెన్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఏంటంటే 57 years వరకు ఏంటంటే మనకి ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి సీటెట్ కానీ టెట్ కానీ ఏంటంటే మ్యాండేటరీగా మనం అపియరింగ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా మందికి డౌట్ రావచ్చు, మనకి టెట్ క్వాలిఫై అయ్యాలా అవసరం లేదా అంటే ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ టీచింగ్ పోస్ట్ అనగానే మనకి గుర్తొచ్చేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా సీటెట్. ఈ ఎగ్జామ్ సంబంధించి సీటెట్ కానీ అలాగే అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెట్ ఎగ్జామ్ కానీ ఎవరు కూడా అంటే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అనేసి అయితే క్లియర్గా వెళ్ళి మనకి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ సంబంధించి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి ఓన్లీ పీఆర్టీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఓన్లీ పార్ట్ ఏ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా టీజీటీ పీజీటీ పోస్ట్కి అప్లై చేసుకున్న వారు 2 కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీజీటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ ఏ సెలెక్ట్ అయ్యి పార్ట్ బి కానీ క్వాలిఫై కానట్లయితే వీళ్ళందరూ కూడా వీళ్ళు క్వాలిఫికేషన్ కానీ పార్ట్ ఏకి సరిపోతుంది, అంటే పీఆర్టీకి సరిపోయినట్లయితే వాళ్ళు ఆ జాబ్కి ఏంటంటే వాళ్ళు మంచి స్కోర్ చేసినట్లయితే పీఆర్టీ జాబ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని మనకి క్లియర్గా ఏంటంటే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే స్కోర్ ఏంటంటే నార్మలైజేషన్ చేస్తారంటే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 100 మార్క్స్ చూసుకుని 100 మార్క్స్కి ఏంటంటే మనకి నార్మలైజేషన్ అనేది సెలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఏంటంటే ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. అలాగే ఏంటంటే క్యాండిడేట్ అంటే క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఏంటంటే మనకి 50% మార్క్స్ అనేది ఏంటంటే ఈచ్ పార్ట్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఎగ్జామ్ ఫీజు ఏంటంటే 385 ఉంటుంది. ఇది ఏంటంటే నాన్ రిఫండబుల్ అనమాట. మళ్ళీ మనకి తిరిగి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఫీజు అనేది ఏంటంటే మనకి వీళ్ళు తిరిగి ఏంటంటే రిటర్న్ చేయరని ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లై చేసుకోవాలని మరొక వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి 7 నుంచి ఏంటంటే జనవరి 28వ తేదీ వరకు ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి మనకు కావాల్సిన డాక్యుమెంట్ గా చూసుకున్నట్లయితే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి. అలాగే ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మనకి ఏంటంటే ఈ ఓటీపీ ద్వారా మొబైల్కి ఈమెయిల్కి రావడం జరుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏంటంటే నెక్స్ట్ అయితే బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. ఫస్ట్ దీనికి సంబంధించి అన్ని కూడా. నెక్స్ట్ అంటే మనకి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉంటుంది. అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మన ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ అనేది ఏంటంటే మన డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, గేట్వే ఆఫ్ పేమెంట్ ద్వారా మనం పే చేయొచ్చిన విషయాన్ని మనకు తెలియజేశారు. అలాగే వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ప్రాసెస్ అనేది ఏంటంటే మనకి ఏంటి ఈమెయిల్కి మన ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అలాగే మన మొబైల్ కూడా రావడం జరుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో యొక్క ఎండ్లో అయితే మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే అడ్మిట్ కార్డ్ ఇచ్చినంత వరకు ఏంటంటే మనకు కన్ఫర్మ్ కాదు. వన్స్ అడ్మిట్ కార్డ్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఏంటంటే చేంజ్ కాని విషయం అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ కూడా అంటే సేమ్ వెబ్సైట్ లో మనకి పెడతారంటే వీళ్ళు తెలియజేయడం జరిగింది. విల్ బి అప్లోడెడ్ ఇన్ ద సేమ్ పోర్టల్ లో మనకి పెడతారు. నేను ఏదైతే స్టార్టింగ్ లో చెప్పాను అదే దీంట్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి 30 days ఏంటంటే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రిజల్ట్స్ అంటే వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది. తర్వాత ఏంటి వీళ్ళు ఏంటంటే రిమూవ్ చేస్తారన్నమాట ఈ వెబ్సైట్ పోర్టల్ నుంచి కానీ రిమూవ్ చేసిన తర్వాత కానీ ఈ లోపు కానీ మనం అంటే స్కోర్ కార్డ్ కానీ మన రిజల్ట్స్ కానీ వెరిఫై చేసుకున్నట్లయితే తర్వాత మనం వెరిఫై చేసుకుందామంటే వాళ్ళకి ఏంటో ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఒక లెటర్ పెట్టుకోవాలనే విషయం అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ లెటర్ పెట్టుకోవడానికి ఏంటంటే మనకి 100 రూపీస్ ఏంటంటే పే చేయాలని ఉంటుందని తెలియజేయడం జరిగింది. అందువల్ల ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చిన 30 days లోపు ఏంటంటే మన యొక్క స్కోర్ కార్డ్ అనేది అంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. స్కోర్ కార్డ్ అనేది అంటే మనకి ఏంటంటే 3 years వరకు ఏంటంటే మనకి ఏంటంటే స్కోర్ కార్డ్ అనేది మనకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైనా స్కూల్లో ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, స్క్రీనింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం కొన్ని స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్కూల్స్ లో ఏమైనా వేకెన్సీ ఉన్నట్లయితే ఈ 3 years గ్యాప్ లో ఏంటంటే మళ్ళీ ఏంటంటే మనం కాల్ లెటర్ ద్వారా ఏంటంటే మనం తీసుకోవడం జరుగుతుంది. స్కోర్ కార్డ్ యొక్క ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టైమ్ లైన్స్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనకి జనవరి 7 నుంచి జనవరి 28 వరకు ఉంది. అలాగే అడ్మిట్ కార్డు చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫిబ్రవరి 18 అడ్మిట్ కార్డు అంటే ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 19th 20th ఫిబ్రవరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి ఏంటంటే నార్మలైజేషన్ అనేది ఉంది, ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పబ్లిషింగ్ ఆఫ్ రిజల్ట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 28 మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అనేది మరియు క్లియర్గా మనకి ఏంటంటే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ దేర్ ఏంటంటే చూస్ అండ్ నైబర్హుడ్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆర్మీ స్కూల్స్ లో ఏంటంటే మనం వాటిలో ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్షన్ చేసుకున్న స్కూల్స్ లో ఏంటంటే మనకి ఏంటంటే స్టేజ్ 2 అండ్ స్టేజ్ 2 సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఒక పాయింట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి లిస్ట్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్ లో మీరు వెళ్ళేటంటే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి 136 స్కూల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే పీజీటీ టీజీటీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సంబంధించిన వాటిని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ అన్ని కూడా ఏంటంటే అందుబాటులో ఉన్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ద టీచింగ్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏంటంటే పీజీ ఉండాలి, అలాగే ఏంటంటే డిగ్రీ ఉండాలి అనే దాంతోపాటు బీఎడ్ ఉండాలని చెప్పారు. కొన్ని సబ్జెక్టులకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే పొలిటికల్ సైన్స్ ఉందనుకోండి, అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ పొలిటికల్ ఉండొచ్చు. ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ కూడా ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు సరే వీళ్ళు ఏంటంటే ఎలిజిబుల్ అవుతారని సరే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా ఏంటంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోగలరు దీనికి సంబంధించినవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ గురించి వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారని ఫస్ట్ వాళ్ళకి చూసుకుంటే పార్ట్ ఏ సిలబస్ ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ సిలబస్ చూసుకున్నట్లయితే 80 marks అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 questions ఉంటాయి, 80 marks ఉంటుంది అనమాట. అంటే దీని యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 30 minutes అంటే ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే బేసిక్ జీకే ఉంటుంది. బేసిక్ జీకే లో మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ బేస్డ్ అంటే సోషల్ సైన్స్, జనరల్ సైన్సెస్, ఎన్సీఆర్టీ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా
6th నుంచి 10th స్టాండర్డ్ వరకు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మార్క్స్ అనేది క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో రావడం జరుగుతుంది. NCERT సిలబస్ సంబంధించిన బుక్స్ అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కాంప్రహెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని వీళ్ళు మనకు తెలియజేశారు. నెక్స్ట్ పార్ట్ ఏలో సెక్షన్ B కి వచ్చేసరికి మనకి నేషనల్ లెవెల్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్స్ ఆఫ్ అంటే ఇంపార్టెంట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి మన ఇండియాకి సంబంధించిన వాటిని కూడా మనం ఒకసారి చదువుకోవాల్సి ఉంటుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే పార్ట్ C కి వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించింది. అంటే B.Ed కానీ D.Ed కానీ సంబంధించిన దాని టీచింగ్ సంబంధించిన ప్రాక్టీసెస్ గురించి కానీ CBSE రూల్స్ కానీ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. NCP కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి రీసెంట్గా రావడం జరిగింది దానికి. అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన D.Ed B.Edలో చదువుకున్న దానికి సంబంధించిందంతా కూడా పార్ట్ Cలో మనకి సెక్షన్ Cలో ఉండడం జరుగుతుంది. ఇది పార్ట్ A అనే సిలబస్ అనేది ఏంటంటే మనకి TGTకి ఉంటుంది, PGTకి ఉంటుంది, PRTకి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ B వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్లీ TGTకి సంబంధించిన దాని గురించి తెలియజేస్తాను. ఎందుకంటే 122 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మనకి 2 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ A చూసుకున్నట్లయితే బేసిక్ జనరల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. NCERT సిలబస్ మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన స్టేట్ సిలబస్ అయితే కాదు, NCERT సిలబస్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెక్షన్ B లో కూడా ఏంటంటే ఇది మనకి సబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంది. మోడరేట్ నాలెడ్జ్ మీద బేస్డ్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే 6th నుంచి 10th వరకు సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే సెక్షన్ C చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే హయ్యర్ నాలెడ్జ్ మీద సంబంధించి ఉంటుంది. అంటే క్లాస్ 11th 12th సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్షన్ D చూసుకున్నట్లయితే హయ్యర్ లెవెల్ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుందని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటే మనకి TGTకి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చి బ్లూ ప్రింట్ వచ్చేసరికి మనకి PGT పార్ట్ B కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది. ఇందులో చూసుకున్నట్లయితే సెక్షన్ A చూసుకున్నట్లయితే మనకి బేసిక్ జనరల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లాస్ 11th 12th స్టాండర్డ్ మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే సెక్షన్ B చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద ఇవ్వడం ఉంటుంది, మోడరేట్ నాలెడ్జ్ మీద ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ C లో ఏంటంటే హైయర్ లెవెల్ జనరల్ నాలెడ్జ్ సంబంధించింది ఏంటంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏంటంటే మనకి సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్, ఇది మనకి బ్లూ ప్రింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనకి మెయిన్ కావాల్సింది ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 68 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మేబీ ఎగ్జామ్ సెంటర్ క్యాండిడేట్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి వీళ్ళు మనకి ఎక్కువగా పెడతామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మనకి నియరెస్ట్ గా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, హైదరాబాద్ లో మనకి ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి మనకి దగ్గరలో చూసుకున్నట్లయితే చెన్నైలో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ అని ఒకసారి వెరిఫై చేసుకుని మీకు అందుబాటులో ఉన్న ఎగ్జామ్ సెంటర్లో మనం అయితే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి రిలీజ్ అయిన మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ 8700 పోస్టులకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే మరొక వీడియో రూపంలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.